అభిజిత్ దిప్కే అనే అతను ఆమ్ ఆద్మీ పార్టీకి 2020 నుంచి 2023 వరకు ఆ 3 సంవత్సరాలు కూడా నేషనల్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నాడు. అదే సమయంలో కంటెంట్ క్రియేషన్లో ఇతను కీ రోల్ ప్లే చేశాడు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి అంత క్లోజ్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈ అభిజిత్ దిప్కే. ఆ తర్వాత అతను ఇక్కడ నుంచి హైయర్ స్టడీస్కి అని చెప్పి యుఎస్ వెళ్ళిపోయాడు. వెళ్ళినప్పటికీ కూడా ఇతనికి ఇక్కడ ఉన్నటువంటి విషయాల పట్ల ఎప్పుడూ కూడా యాంటీగానే, అంటే ఉదాహరణకి 2020లో ఈ యొక్క సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కూడా మన సిఏఏ అని, అలాగే మన నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ది ఎన్ఆర్సీ యాక్ట్ తీసుకురావాలని అనుకున్నప్పుడు కూడా ఇతను జరిగినటువంటి ప్రొటెస్ట్లో అన్నిట్లోనూ ఉంటూ దానికి మద్దతుగా ఉన్నటువంటి వ్యక్తి అభిజిత్ దిప్కే. అదేవిధంగా రీసెంట్గా కూడా వెస్ట్ బెంగాల్లో మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత, భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత కూడా అప్పుడు ఆ సెలబ్రేషన్స్లో బుల్డోజర్ ర్యాలీస్ సింబాలిక్గా చేసినప్పుడు కూడా దాన్ని కామెంట్ చేస్తూ అతను పోస్ట్ పెట్టాడు. ఏమని? ఇక్కడ తాలిబన్స్ టేకింగ్ ఓవర్ ఆఫ్ఘనిస్తాన్, అంటే వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాన్ని తాలిబన్స్ టేకింగ్ ఓవర్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి దానితో కంపేర్ చేస్తూ పోస్ట్ పెట్టినటువంటి వ్యక్తి అభిజిత్ దిప్కే. కాబట్టి అతని బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.